వెల్కమ్ టు కార్వింగ్ ఆర్ట్. సో కార్వింగ్ ఆర్ట్లో ఈరోజు ప్లేట్ గానే చేస్తున్నాం. ఆరెంజ్ అలాగే కీరా. ఓకే, సో ఫస్ట్ హైబ్రిడ్ ఆరెంజ్. సో ఇది కొంచెం కలర్ బాగుంటుంది, మనకు స్కిన్ కూడా దానికి కొంచెం స్టిక్ అయి ఉంటుంది కాబట్టి మనకి కార్వింగ్ లాంటివి చేసుకునేటప్పుడు ఇది బాగుంటుంది. సో వీటిని హాఫ్ సర్కిల్స్ ఓకే. సో సైజుని బట్టి మనం వీటిని చూస్ చేసుకోవాలి. ఓకే, సో ఇలా స్లైసెస్ అనేవి మనం ఆపోజిట్ అలాగే కీరాలో కూడా హాఫ్ సర్కిల్స్. ఇవి కూడా రెండేసి ఇలా సెట్ చేసి చూసి పెట్టుకోవాలి సైజుని బట్టి. వీటిలో అక్కడక్కడ చిన్నగా హోల్డ్ చేస్తున్నాను. ఓకే, ఇలాంటి టూల్స్ లేకపోతే మనం జ్యూస్ తాగే స్ట్రాస్ ఉంటాయి కదా, సో వాటితో అవి కొంచెం మందంగా ఉంటాయి, గట్టిగా ఉంటాయి, వాటితో కూడా, ఎందుకంటే కీరా మనకి ఈజీగానే ఉంటుంది సాఫ్ట్గా, వాటితో కూడా చేసేసుకోవచ్చు. కొంచెం డిజైన్గా వస్తుంది అనమాట ఇలా అందరూ అలా చేసుకోవడం వల్ల. సో టూల్స్తో ఏంటంటే కొంచెం ఈజీగా అవుతుంది వర్క్. ఎక్కడైనా మీకు మార్కెట్లో కట్లరీ షాప్లో వెళ్ళినప్పుడు కనిపిస్తే మటుకు తీసుకోవాలి. కార్వింగ్ చేసేటప్పుడు ఇవి కొంచెం మనకు హెల్ప్ చేస్తాయి, టైం సేవ్ అవుతుంది, ఫినిషింగ్ అనేది ఇంకొంచెం నీట్గా వస్తుంది. సో ఆల్మోస్ట్ మనకి అయిపోవచ్చు. వీటిని కూడా సో బటర్ఫ్లైని మనం కొంచెం డబుల్ కలర్లో చూపిస్తున్నాం, ఎల్లో అలాగే లైట్ గ్రీనిష్లో. నెక్స్ట్ ఇక్కడ చెర్రీ టమాటో ఒక ఫ్లవర్ షేప్లో మనం అరేంజ్ చేస్తున్నాం. బటర్ఫ్లైలు అంటేనే ఫ్లవర్స్ దగ్గర కనిపిస్తాయి కదా, సో అది చూపించడానికి మధ్యలో ఒక ఫ్లవర్ వేస్తున్నాం.
నెక్స్ట్ మనం వీటికి యాంటెనాస్ పెట్టాలి కాబట్టి ఇది కొంచెం లోపల నుంచి తీసేసి కొంచెం క్రాస్గా కట్ చేస్తున్నాను. ఓకే, సో ఒక్కొక్క దానికి చోట ఇలా సైడ్కి వచ్చే విధంగా. ఆ డార్క్ కలర్ అనేది మనకు అవుట్లుక్ అనేది బాగా వస్తుంది. సో సింపుల్ స్లైసెస్ని కట్ చేసి ఇలా మనం ప్లేట్ కలర్ ఒకటి వైట్ కలర్లో మనకు అక్కడ పెట్టిన ఎల్లో, గ్రీన్, రెడ్ అన్నీ కూడా చాలా బ్రైట్గా కనిపిస్తున్నాయి. సో ఆ కలర్ కాంబినేషన్ అనేది అలా మనం జాగ్రత్తగా మనం పాటిస్తే మనం చేసే ప్లేట్ గార్నిష్ నీట్గా కనిపిస్తుంది. గెస్ట్లు చూసినా వాళ్ళు మంచి మంచి కాంప్లిమెంట్స్ ఇస్తారు, హ్యాపీగా కూడా ఫీల్ అవుతారు. ఓకే, వెంటనే మీరు కూడా ట్రై చేయండి.